విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నుండి అందరికీ స్వాగతం. పోటీ పరీక్షల ఇంగ్లీష్ పేపర్లో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి కొన్ని చిన్న చిన్న పదాలు. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో తరచుగా గందరగోళానికి గురిచేసే రెండు ముఖ్యమైన పదాలు గురించి లోతుగా చర్చించబోతున్నాం. షుడ్ మరియు వుడ్. అవును, షుడ్ మరియు వుడ్. బయట చూడటానికి ఒకేలా అనిపించినా ఈ రెండింటి మధ్య చాలా సూక్ష్మమైన తేడాలున్నాయి. నిజమే. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ తేడాలు తెలియడం చాలా అవసరం. ఒక చిన్న తప్పు కూడా మార్కులను కోల్పోయేలా చేస్తుంది కదా. కరెక్ట్. ఉదాహరణకు, మీ బాస్ మీతో యూ షుడ్ ఫినిష్ దిస్ రిపోర్ట్ అన్నారనుకోండి. అదే మీ సహోద్యోగి వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ విత్ దిస్ అని అడిగారనుకోండి. ఆ రెండింటిలో టోన్ చాలా తేడాగా ఉంది. సరిగ్గా అదే పాయింట్. రెండు పనులకు సంబంధించినవే అయినా వాటి వెనక ఉన్న భావం, ఆ స్వరం పూర్తిగా వేరు. ఈ రోజు మన విశ్లేషణలో ఆ తేడా ఏంటో ఛేదించబోతున్నాం. మన దగ్గర విఎస్కే వరల్డ్ వారి గైడ్ ఉంది కదా. అవును. ఆ గైడ్ ఆధారంగా షుడ్ మరియు వుడ్ల వాడకాన్ని నియమాలతో, ఉదాహరణలతో సహా విడమరిచి చూద్దాం. మన లక్ష్యం ఒక్కటే. ఏంటది? ఈ చర్చ ముగిసేసరికి పరీక్షలో ఈ రెండింటికి సంబంధించిన ఏ ప్రశ్న వచ్చినా పూర్తి స్పష్టతతో సమాధానం గుర్తించగలగాలి. ఖచ్చితంగా. ప్రాథమికంగా ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు. షుడ్ అనేది ఎక్కువగా విధి లేదా బాధ్యత, అంటే డ్యూటీ గురించి మాట్లాడుతుంది. ఓకే. అదే వుడ్ అనేది కోరిక, మర్యాద లేదా కొన్నిసార్లు ఊహ, అంటే డిజైర్, పొలైట్నెస్ లేదా ఇమాజినేషన్ గురించి మాట్లాడుతుంది. సరే, ఈ తేడాను మనసులో పెట్టుకుని మన చర్చను మొదలు పెడదాం. సరే, అయితే ముందుగా షుడ్ కథ ఏంటో చూద్దాం. దీన్ని ఏ ఏ సందర్భాల్లో వాడతారు? మొదటి నియమం ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించింది అంటున్నారు. అవును. అంటే ఒకరు చెప్పిన మాటను మనం ఇంకొకరికి చెప్పేటప్పుడు ఈ పదాలు రూపాంతరం చెందుతాయి కదా. అక్కడ షుడ్ పాత్ర ఏమిటి? మీరు చెప్పింది నిజం. వ్యాకరణపరంగా చూస్తే షుడ్ అనేది షాల్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం అన్నమాట. ఓ, పాస్ట్ టెన్స్ ఆఫ్ షాల్. అంతే. మనమొక వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్ గనక పాస్ట్ టెన్స్లో ఉంటే, ఉదాహరణకు సెడ్ అని ఉంటే, వాక్యంలో ఉన్న షాల్ కాస్త షుడ్ గా మారుతుంది. సరే, మన దగ్గర ఉన్న ఉదాహరణ చూద్దాం. డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ద స్కౌండ్రల్ షాల్ బి థ్రాష్డ్ అని ఉంది. అంటే ఆ దుర్మార్గుడిని శిక్షించాలి అని అతను అన్నాడు. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఆ షాల్ బి ఏమవుతుంది? అది హీ సెడ్ దట్ ద స్కౌండ్రల్ షుడ్ బి థ్రాష్డ్ గా మారుతుంది. సింపుల్. ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి షాల్ కాస్త షుడ్ అయింది. ఇది చాలా సూటిగా ఉండే నియమం. గుర్తుంచుకోవడం కూడా చాలా సులభం. అర్థమైంది. ఇక షుడ్ యొక్క రెండో, బహుశా అత్యంత సాధారణ ఉపయోగం గురించి మాట్లాడుకుందాం. అదే విధి మరియు బాధ్యత, డ్యూటీ అండ్ ఆబ్లిగేషన్. అవును, ఇది మనం చాలా ఎక్కువగా వాడతాం. నువ్విది చెయ్యాలి, మనమలా ప్రవర్తించాలి అని చెప్పేటప్పుడు దీన్నెక్కువగా వాడతాం కదా. ఖచ్చితంగా. ఒక నైతిక విధిని, సామాజిక బాధ్యతను లేదా చేయాల్సిన సరైన పనిని సూచించడానికి మనం షుడ్ ప్లస్ ఇన్ఫినిటివ్ అనే ఫార్ములాను వాడతాం. అంటే షుడ్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం. అంతే. ఇదొక బలమైన సలహా కాదు, సూచన లాంటిది అనొచ్చు. ఇక్కడ మనం ఎవరిని బలవంతం చేయడం లేదు, కానీ ఇది చేయడం మంచిది, ఇది సరైనది అని చెబుతున్నాం. మన సోర్సులో కొన్ని మంచి ఉదాహరణలున్నాయి. మొదటిది యూ షుడ్ టెల్ ద ట్రూత్, అంటే నువ్వు నిజం చెప్పాలి. ఇదొక నైతిక బాధ్యత. అవును. రెండవది వీ షుడ్ రెస్పెక్ట్ ఓల్డ్ మెన్, మనం పెద్దలను గౌరవించాలి. ఇది మనమందరం పాటించాల్సిన ఒక సామాజిక విధి. మూడో ఉదాహరణ కొంచెం భిన్నంగా ఉంది. హీ షుడ్ పే ద ఫీ ఇన్ టైమ్, అతను ఫీజు సమయానికి కట్టాలి. ఇదొక నిర్దిష్టమైన వ్యక్తిగత బాధ్యతకు సంబంధించింది. సరిగ్గా. చివరిగా యూ షుడ్ గో దేర్ టుమారో, నువ్వు రేపు అక్కడికి వెళ్ళాలి. ఇది ఒక సలహా లేదా సూచనలా అనిపిస్తుంది కదా. అవును. ఈ 4 ఉదాహరణల్లో గమనిస్తే ఏదో ఒకటి చెయ్యాలి అనే అర్థం బలంగా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ప్రస్తుతం చేయాల్సిన పనులకు షుడ్ వాడతాం, బాగుంది. మరి గతంలో చేయాల్సిన ఒక పనిని మనం చెయ్యనప్పుడు కలిగే బాధను, అంటే ఆ రిగ్రెట్ని ఎలా వ్యక్తపరచాలి? మంచి ప్రశ్న. అక్కడ కూడా షుడ్ ఉపయోగపడుతుందా? ఇది పరీక్షల కోణంలో చాలా ముఖ్యమైన పాయింట్ అనుకుంటా. చాలా ముఖ్యమైన పాయింట్. గతంలో ఒక ముఖ్యమైన పనిని చెయ్యాల్సి ఉండి చెయ్యనప్పుడు ఆ విషయాన్ని చెప్పటానికి షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అనే ఫార్మ్యులాను ఉపయోగిస్తాం. అంటే వర్బ్ యొక్క మూడో రూపం. అవును. ఇది ఒక రకమైన పశ్చాత్తాపాన్ని లేదా కొన్నిసార్లు విమర్శను కూడా సూచిస్తోంది. అయ్యో,
అలా చేసి ఉండాల్సింది కానీ చేయలేకపోయానే అనే భావనను ఇది తెలియజేస్తోందన్నమాట. ఉదాహరణ చూస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. హీ షుడ్ హ్యావ్ గాన్ దేర్. దీని అర్థం అతను అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కాని అతను వెళ్ళలేదు, ఆ పని జరగలేదన్నమాట. సరిగ్గా. రెండో ఉదాహరణ చూడండి. ఇది నెగిటివ్లో ఉంది. యు షుడ్ నాట్ హ్యావ్ బీన్ రూడ్ టు హిమ్. అంటే నువ్వు అతనితో అమర్యాదగా ప్రవర్తించి ఉండకూడదు, కాని వాస్తవానికి నువ్వు అమర్యాదగా ప్రవర్తించావు, ఇక్కడ ఒక తప్పు జరిగిందని సున్నితంగా విమర్శిస్తున్నాం. ఇంకొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. యు షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హిస్ ఫాదర్ ఫస్ట్. అంటే నువ్వు ముందుగా వాళ్ల నాన్నకు తెలియజేసి ఉండాల్సిందే. బహుశా అలా చెయ్యకపోవడం వల్ల ఏదో సమస్య వచ్చి ఉండొచ్చు. అలాగే హీ షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ పర్మిషన్ బిఫోర్ డూయింగ్ దిస్. ఇది చేసే ముందు అతను అనుమతి పొంది ఉండాల్సిందే, కాని అతను తీసుకోలేదు, ఇదొక తప్పు అని సూచిస్తున్నాం. చివరిగా దే షుడ్ హ్యావ్ గాన్ బై ఎ టాక్సీ. వాళ్ళు టాక్సీలో వెళ్లి ఉండాల్సిందే. బహుశా నడిచి వెళ్లడం వల్ల ఆలస్యమై ఉండవచ్చు. ఈ అన్ని సందర్భాల్లోనూ ఒక పని జరగాల్సి ఉండి జరగలేదనే పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు షుడ్ వాడకంలో ఒక ఆసక్తికరమైన కొంచెం పాతకాలపు నియమం గురించి చర్చిద్దాం. అదే లెస్ట్ అనే పదంతో దీనికున్న సంబంధం. లెస్ట్. అవును, పరీక్షల్లో లెస్ట్ కనిపిస్తే చాలామంది కంగారు పడతారు. దీనికి షుడ్కి ఉన్న లింకేంటి? అది ఒక ప్రత్యేకమైన వ్యాకరణ జంట. ఏదైనా చెడు జరగవచ్చునేమో అనే భయాన్ని లేదా ఆందోళనను వ్యక్తపరచడానికి లెస్ట్ అనే కంజంక్షన్తో పాటు షుడ్ను వాడతాం. నియమం చాలా సింపుల్. ఏంటది? లెస్ట్ తర్వాత ఎప్పుడూ షుడ్ వస్తుంది. లెస్ట్ అంటే అలా జరగకుండా ఉండటానికి లేదా జరుగుతుందేమోనన్న భయంతో అనే అర్థం వస్తుంది. మొదటి ఉదాహరణ చూద్దాం. ద పోలీస్ సరౌండెడ్ ద హౌస్ లెస్ట్ ద క్రిమినల్ షుడ్ ఎస్కేప్. అంటే దొంగ పారిపోతాడేమోనని పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. ఇక్కడ దొంగ పారిపోవడం అనేది జరగకూడని విషయం. అవును, ఖచ్చితంగా లెస్ట్ ఎప్పుడూ ఒక నెగటివ్ సంభావ్యతను, ఒక జరగకూడని విషయాన్ని సూచిస్తుంది. అందుకే ఆ పని చేశారు. రెండో ఉదాహరణ చూడండి. హీ ఓపెన్డ్ ద డోర్ క్వైట్లీ లెస్ట్ హిస్ ఫాదర్ షుడ్ హియర్ ద నాయిస్. వాళ్ల నాన్న శబ్దం వినకూడదు అనే భయంతో అతను నెమ్మదిగా తలుపు తీశాడు. అంతే. చివరి ఉదాహరణ. హీ ఫిక్స్డ్ అ బగ్లర్ అలార్మ్ లెస్ థీవ్ షుడ్ ఎంటర్ హిస్ హౌస్. దొంగలు ఇంట్లోకి వస్తారేమోనని అతను ఆ అలారం పెట్టాడు. అంటే పరీక్షల కోణంలో ఆలోచిస్తే ఒక వాక్యంలో లెస్ట్ కనిపించి దాని తర్వాత బ్లాంక్ ఇస్తే మనం దాదాపుగా కళ్ళు మూసుకుని షుడ్ పెట్టేయొచ్చా? దాదాపుగా అంతే. ఆధునిక ఇంగ్లీష్లో కొన్నిసార్లు షుడ్ లేకుండా వాడినా పోటీ పరీక్షల దృష్ట్యా లెస్ట్ తర్వాత షుడ్ వాడటమే సరైన నియమం. ఇది ఒక ఫిక్స్డ్ గ్రామర్ జంటగా గుర్తుంచుకోవాలి. సరే, షుడ్ యొక్క 4 ముఖ్యమైన ఉపయోగాల గురించి లోతుగా చర్చించాం. ఇప్పుడు దాని కజిన్ లాంటి వుడ్ వైపు వెళ్దాం. షుడ్ బాధ్యత గురించైతే వుడ్ మర్యాద, కోరికల గురించి అంటారు కదా. అవును. వుడ్ వాడకంలో మర్యాద, సున్నితత్వం ప్రధాన పాత్ర పోషిస్తాయి. షుడ్ లాగే వుడ్ కూడా మొదటగా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగపడుతుంది. ఇది కూడానా? అవును. వుడ్ అనేది విల్ యొక్క పాస్టెన్స్ రూపం. డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు విల్ను వుడ్గా మారుస్తాం. ఇక్కడ కూడా మన దగ్గర స్పష్టమైన ఉదాహరణలున్నాయి. డైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ ద ఆఫీస్ విల్ బీ క్లోజ్డ్ ఆన్ సండే. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇదెలా మారుతుంది? చాలా సులభం. హీ సెడ్ దాట్ ద ఆఫీస్ వుడ్ బీ క్లోజ్డ్ ఆన్ సండే గా మారుతుంది. ఇక్కడ విల్ బీ కాస్త వుడ్ బీ అయింది. రెండో ఉదాహరణ కూడా చూద్దాం. డైరెక్ట్. షీ సెడ్ ఐ విల్ నాట్ లివ్ హియర్ ఎనీమోర్. దీనికి ఇండైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ దాట్ షీ వుడ్ నాట్ లివ్ దేర్ ఎనీమోర్. విల్ నాట్ అనేది వుడ్ నాట్గా మారింది. ఇది కూడా చాలా సూటిగా ఉండే నియమమే. ఇక రెండో ఉపయోగం మర్యాదపూర్వక అభ్యర్థనలు, పొలైట్ రిక్వెస్ట్స్. ఇది మనం రోజువారీ జీవితంలో ఎక్కువగా వాడేది. నిజమే. విల్ యూ అనడానికి వుడ్ యూ అనడానికి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? ఎందుకు వుడ్ మరింత మర్యాదపూర్వకంగా ఉంటుంది? మంచి ప్రశ్న. విల్ యూ అనేది కొంచెం సూటిగా, కొన్నిసార్లు ఆదేశంలా కూడా ధ్వనించవచ్చు. కాని వుడ్ యూ అనేది అడిగే విధానంలో కొంచెం సున్నితత్వాన్ని, గౌరవాన్ని చూపిస్తుంది. ఇది ఎదుటి వ్యక్తికి నో చెప్పే అవకాశాన్ని కూడా ఇస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే దాన్ని మర్యాదపూర్వకంగా భావిస్తారు. మన దగ్గరున్న ఉదాహరణలు చూద్దాం. వుడ్ యూ హ్యావ్ సమ్ మోర్ టీ? మరికొంత టీ తీసుకుంటారా? ఇది చాలా మర్యాదగా ఉంది. అవును. అలాగే వుడ్ యూ ప్లీజ్ కాల్ మీ ఎ టాక్సీ? దయచేసి నాకోసం ఒక టాక్సీ పిలుస్తారా? మిగతా రెండు కూడా అంతే. వుడ్ యు కమ్ విత్ మీ మరియు వుడ్ యు పోస్ట్ దిస్ లెటర్?
ఇవన్నీ కూడా సూటిగా ఆదేశించకుండా మర్యాదగా అభ్యర్థించటం ఎలాగో చూపిస్తాయి. ఇక కోరికలు అంటే విషెస్ గురించి మాట్లాడుకుందాం. కొన్నిసార్లు ఐ వాంట్ సంథింగ్ అని అంటే కొంచెం మొరటుగా డిమాండ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని సున్నితంగా చెప్పడానికి వుడ్ ఎలా సహాయపడుతుంది? అక్కడే వుడ్ లైక్ అనే ఫ్రేజ్ వస్తుంది. ఐ వాంట్కి ఇది చాలా మర్యాదపూర్వకమైన ప్రత్యామ్నాయం. రెండింటి అర్థం ఒకటే అయినా చెప్పే విధానంలో, ఎదుటివారిపై దాని ప్రభావంలో చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు ఐ వాంట్ టు సీ రవి అనడానికి బదులుగా ఐ వుడ్ లైక్ టు సీ రవి అనడం వల్ల అభ్యర్థనలో ఒక గౌరవం కనిపిస్తుంది. అవును. అలాగే ఐ వాంట్ సమ్ టీ బదులు ఐ వుడ్ లైక్ సమ్ టీ అనడం చాలా సున్నితంగా ఉంటుంది. మూడో ఉదాహరణ కూడా చూడండి. ఐ వుడ్ లైక్ టు నో వాట్ మై డ్యూటీ ఈజ్. నా విధి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా కోరికను చాలా వినయంగా వ్యక్తపరుస్తున్నారు. అభ్యర్థనలు, కోరికలు అన్నింట్లోనూ వుడ్ యొక్క ప్రధాన లక్షణం ఈ మర్యాదే. అలాగే ప్రాధాన్యతలు అంటే ప్రిఫరెన్సెస్ చెప్పడానికి కూడా వుడ్ వాడతారు. అవును. ఒకదానికన్నా ఇంకొకటి ఇష్టమని చెప్పడానికి. దీనికోసం వుడ్ రాదర్ అనే ఫ్రేజ్ను ఉపయోగిస్తారు కదా. దాని వాక్య నిర్మాణమెలా ఉంటుంది? డు బీ. బీ చేయడం కన్నా ఏ చేయడానికే నేను ఇష్టపడతాను అనే అర్థంలో. మొదటి ఉదాహరణ చూద్దాం. ఐ వుడ్ రాదర్ రీడ్ ఎ నోవెల్ దాన్ సీ దట్ యూజ్లెస్ పిక్చర్. ఆ పనికిమాలిన సినిమా చూడటం కన్నా ఒక నవల చదవడం నాకిష్టం. ఇక్కడ ప్రాధాన్యత స్పష్టంగా ఉంది. రెండోది చాలా నాటకీయంగా బలంగా ఉంది. షీ వుడ్ రాదర్ డై దెన్ మ్యారీ హిమ్. అతన్ని పెళ్లి చేసుకోవడం కన్నా చావడానికైనా సిద్ధం. ఇక్కడ ప్రాధాన్యత ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అలాగే దే వుడ్ రాదర్ గో టు జైల్ దెన్ పే ద ఫైన్. ఫైన్ కట్టడం కన్నా జైలుకు వెళ్లడానికే ఇష్టపడతారు. చివరిగా హీ వుడ్ రాదర్ లిసన్ టు అదర్స్ దెన్ టాక్ టు హిమ్సెల్ఫ్. తనలో తాను మాట్లాడుకోవడం కన్నా ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడతాడు. ఈ అన్ని ఉదాహరణలలోనూ రెండు ప్రత్యామ్నాయాల మధ్య ఒకదానికి స్పష్టమైన ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. ఇక వుడ్లో చివరి చాలా కీలకమైన నియమం ఊహల్లో బ్రతకడం అంటారు కదా. అలాంటి అసంభవమైన లేదా ఊహాజనిత పరిస్థితుల గురించి మాట్లాడటానికి వుడ్ ఎలా సహాయపడుతుంది? దీన్ని వ్యాకరణంలో సెకండ్ కండిషనల్ అని కూడా అంటారు. నిజ జీవితంలో జరగడానికి అవకాశం లేని లేదా పూర్తిగా ఊహాజనితమైన విషయాలను చెప్పేటప్పుడు ఇఫ్ తో మొదలయ్యే క్లాజ్ తర్వాత వచ్చే మెయిన్ క్లాజ్లో వుడ్ను ఉపయోగిస్తాం. అంటే ఇది వాస్తవానికి సంబంధం లేని ఒక ఊహ అని సూచిస్తుందన్నమాట. సరిగ్గా. ఉదాహరణకు ఇఫ్ ఐ వర్ అ బర్డ్ ఐ వుడ్ ఫ్లై హోమ్. నేను పక్షినైతే ఇంటికి ఎగిరిపోయేవాడిని. ఇక్కడ గమనించాల్సిన విషయం నేను పక్షిని కావడం అసాధ్యం. అందుకే ఇది పూర్తిగా ఊహాజనితం. అలాగే ఇఫ్ ఐ వాజ్ అనకుండా ఇఫ్ యు వర్ అనడం కూడా ఈ ఊహాజనిత నిర్మాణంలో ఒక భాగం కదా. సరిగ్గా. ఆ వర్ వాడకమే ఇది ఊహ అని చెప్పడానికి మొదటి సంకేతం. రెండో ఉదాహరణ కూడా అంతే. ఇఫ్ ఐ వర్ ఎ కింగ్ ఐ వుడ్ మేక్ యు క్వీన్. నేను రాజైతే నిన్ను రాణించేసేవాణ్ణి. ఇది కూడా ఒక ఊహ మాత్రమే. అంతే. కాబట్టి ఇలాంటి అసంభవమైన ఊహాజనిత పరిస్థితులలో వుడ్ తప్పనిసరి. అద్భుతం. మొత్తానికి ఈ రెండు పదాలను వేరువేరుగా వాటి నియమాలతో సహా చూశాం. ఇప్పుడు పరీక్షల కోసం వీటన్నిటినీ ఒకచోట చేర్చి పోల్చి చూస్తే మన శ్రోతలకు రివిజన్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అవును, ఒక సమ్మరీలాగా. ఈ రెండింటి మధ్య ఉన్న కీలకమైన తేడాలను ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. తప్పకుండా. మొదటి పోలిక వాటి పుట్టుక మరియు ఉద్దేశ్యం. షుడ్ అనేది మనం ముందే చెప్పుకున్నట్టు షాల్ యొక్క పాస్టెన్స్. దీని ప్రధాన ఉద్దేశ్యం విధి, బాధ్యత, సరియైన చర్య. అందుకే యు షుడ్ లాంటి వాక్యాలు ఒక సలహా లేదా బాధ్యతను సూచిస్తాయి. ఖచ్చితంగా. మరోవైపు వుడ్ అనేది విల్ యొక్క పాస్టెన్స్. దీని ఉద్దేశ్యం మర్యాద, కోరికలు, ప్రాధాన్యతలు. అందుకే వుడ్ యూ ప్లీజ్ లాంటి వాక్యాలు అభ్యర్థనను, ఐ వుడ్ లైక్ లాంటివి కోరికను సూచిస్తాయి. సరిగా. రెండవ ముఖ్యమైన పోలిక కాలం మరియు సంభావ్యత. షుడ్ను మనం షుడ్ హ్యావ్ రూపంలో గడిచిన కాలంలో జరగని పనుల పట్ల పశ్చాత్తాపాన్ని అంటే పాస్ట్ రిగ్రెట్ని సూచించడానికి వాడాం. అంటే ఇది గతంలో జరగాల్సిన ఒక వాస్తవానికి సంబంధించినది, కానీ ఆ పని జరగలేదు. అవును. అయితే వుడ్ను మనం అసంభవమైన పరిస్థితులలో వాడాం. అంటే ఇది వాస్తవానికి సంబంధం లేని, ఎప్పటికీ జరగని ఊహకు సంబంధించినది. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అనేది దీనికి ఉత్తమ ఉదాహరణ. ఈ తేడా చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. షుడ్ హ్యావ్ గాన్ అంటే
వెళ్లే అవకాశం ఉండి వెళ్లలేదు అని. వుడ్ ఫ్లై అంటే ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ సందర్భంలో ఎగిరే అవకాశమే లేదు, అది కేవలం ఊహ అని. ఈ స్పష్టత పరీక్షలలో చాలా అవసరం. సరే, ఈ మొత్తం చర్చను ఒక చిన్న చీట్ షీట్ రూపంలో గుర్తుంచుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఒక్కో కేటగిరీ అడుగుతాను, మీరు క్లుప్తంగా చెప్పండి. సరే. మొదటిది కాంటెక్స్ట్. షుడ్ అంటే విధి, వుడ్ అంటే మర్యాద. ఇండైరెక్ట్ స్పీచ్. షుడ్ అనేది షాల్ యొక్క పాస్ట్ టెన్స్, వుడ్ అనేది విల్ యొక్క పాస్ట్ టెన్స్. ప్రధాన ఉపయోగం. షుడ్ విధి బాధ్యత, డ్యూటీ ఆబ్లిగేషన్ కోసం. ఓకే. వుడ్ మర్యాదపూర్వక అభ్యర్థనల పొలైట్ రిక్వెస్ట్స్ కోసం. ఇతర ఉపయోగాలు. షుడ్ను లెస్ట్తో కలిపి భయం, ఆందోళన కోసం వాడతాం. రైట్. వుడ్ను కోరికలు, ప్రాధాన్యతల విషెస్, ప్రిఫరెన్సెస్ కోసం వాడతాం. ఇక చివరిగా కాంప్లెక్స్ వాడకం. షుడ్ గతంలో నెరవేరని పనుల అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ కోసం. వుడ్ అసంభవమైన పరిస్థితుల ఇంప్రాబబుల్ కండీషన్స్ కోసం. అద్భుతం. ఈ పట్టిక మొత్తం విషయాన్ని చాలా క్లుప్తంగా, స్పష్టంగా చూపిస్తుంది. పోటీ పరీక్షలకు ఇదొక అద్భుతమైన రివిజన్ టూల్. ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు మన విశ్లేషణలో షుడ్ మరియు వుడ్ల మధ్య ఉన్న తేడాలను స్పష్టంగా తెలుసుకున్నాం. షుడ్ బాధ్యతను, విధిని, చేయాల్సిన పనిని సూచిస్తే, వుడ్ మర్యాదను, ఊహలను, కోరికలను, ఎంపికలను సూచిస్తుంది. అవును. ఈ ప్రాథమిక భావనను, వాటి ఫార్ములాలను, ఉదాహరణలను గుర్తుంచుకోవడం ద్వారా పరీక్షలలో తప్పులు చేసే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.